జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు వ్లాగ్ చాలా అంటే చాలా బాగుందనమాట. దేవుడి మందిరాన్ని క్లీన్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటి అంటే, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నేనటి వీడియోలో ఇంటి క్లీనింగ్ మొత్తం పెట్టాననమాట. చిన్న టిప్ తోటి ఇంటిని అద్దంలాగా ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూపించాను. అది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడైతే ఈ బాక్స్ని మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి కొంచెం జిడ్డు పేరుకుపోయినట్టుగా అనిపిస్తుంది. మీకు బాక్స్ చూస్తే మరీ అంత జిడ్డుగా ఏం లేదు, బట్ కొద్దిగా మసిలాగా మూలలో ఉన్నది కూడా డీప్గా క్లీన్ చేద్దామన్న ఉద్దేశంతో బాక్స్ మొత్తం కిందికి దించాననమాట. చూసారా, ఎంత క్లీన్ చేసినా కూడా బాక్స్ వెనకాల మొత్తం కూడా కొంచెం అంటే మనం అది క్లీన్ చెయ్యలేని ప్లేస్ కాబట్టి అట్లా ఉందనమాట. ఒకసారి దాన్ని కూడా తీసేసి మొత్తం దులిపేసి కడిగేసి పెట్టినా అనమాట. అండ్ ఈ బాక్స్ పర్టికులర్గా మేమే చేసుకుంది. ఇంకోటి చాలా మంచి మెటీరియల్. మీరు ఎంత వాటర్ వేసి కడిగినా కూడా ఇది అనేది ఖరాబ్ అవ్వదనమాట, చెక్కు చెదరకుండా ఉంటుంది. మాకే కాదు, మేము బయట ఎవరికైనా కస్టమర్లకి చేసినా కూడా అంతే స్టాండర్డ్ మెటీరియల్ని ఉపయోగించి చేస్తామన్నమాట. అండ్ ఆ టిపాయి కూడా అలాంటి మెటీరియలే. దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము ఇవి వాడుతూ ఉన్నాము. అండ్ ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి మీకు దాదాపు 10,000 ఉంటుందండి. అంటే అట్లాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి వర్క్ కూడా అంత స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ అనమాట. అండ్ ఈ మధ్యనే రీసెంట్గా నేను షార్ట్లో పోస్ట్ చేశాను అనుకుంటా. ఒకటి వేరే వాళ్ళకు కూడా ఒక దేవుడి మందిరం చేసామన్నమాట. అది 25,000 విత్ మెటీరియల్తో సహా. అది కూడా చాలా బాగుంది. అండ్ కొంచెం డిజైనర్గా చేసామన్నమాట. వాళ్ళు ఆన్లైన్లో చూసి ఆ పిక్ మాకు సెండ్ చేసి మొత్తం వైట్ మెటీరియల్ తోటి, అంటే ఈ బాక్స్ మొత్తం కూడా వైట్ కలర్లో వచ్చే మెటీరియల్ తోటి చేయించుకున్నారనమాట. అండ్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూర్తి వివరాలు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇద్దరు మనుషులు కలిసి తీసినా కూడా వెయిట్ అంత హెవీగా ఉంటుందన్నమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కడే ఎలాగో అలాగ మేనేజ్ చేసి తీసుకొచ్చి బయట పెట్టేసిండు. అండ్ దీన్ని మొత్తం కూడా బకెట్లతో నీళ్లు పోసి మరీ కడిగాను అనమాట. చెక్కు చెదరకుండా ఉంటుంది, అంత స్టాండర్డ్ మెటీరియల్ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం సర్ఫ్ వాటర్ని వేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే ఆల్రెడీ ఆ సర్ఫ్ వాటర్కి ఆ నల్లటి మసి లాంటిది ఇలాగ రాలిపోతూ ఉంటుందన్నమాట, జారిపోతూ ఉంటుంది. మిగతాది కొంచెం సోప్ పెట్టేసి మూలలో ఉన్నది మొత్తం కూడా రబ్ చేశాననమాట. చూడండి, రోజు మనం దీపారాధన చేస్తూ ఉంటాం, ధూప్ స్టిక్స్ వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ఆ పొగ మొత్తం బాక్స్కి పట్టేస్తుందనమాట. అందులోనే దీపం పెడితే గరికపాటి గారు అన్నట్టుగా ఎప్పుడైనా ఇంట్లో దేవుడి మందిరాన్ని కలకలలాడుతూ ఉన్నట్టుగా ఉంచుకోవాలంటారు కదా. దేవుడి మందిరాన్నే కాదు, ఇంటిని కూడా అలాగే ఉంచుకోవాలని నా ఫీలింగ్. ఈ బిజీ లైఫ్‌ల ఉరుకులు పరుగులల సంపాదన సంపాదించాలన్న ఒక టెన్షన్‌ల ఆ! ఈ ఈ అన్ని టెన్షన్స్ మధ్యన కొంచెం ప్రశాంతతగా ఉండాలి అంటే కాస్త దేవుడికి దీపారాధన చేసుకొని, ఇంట్లో వచ్చినప్పుడు ఎలాంటివి పెట్టుకోకుండా ప్రశాంతంగా కొంచెం ఆ ఇంటి వాతావరణాన్ని ఆస్వాదించాలి అంటే ఇల్లు చూడ్డానికి బావుండాలి. అండ్ అలాగే దేవుడి దగ్గర గూడా ప్రశాంతతగా ఉండి పూజ చేసుకోవడానికి హ్మ్. నీట్‌గా ఉంటేనే గదా మనకి ఆ ఫీలింగ్ అనేదొస్తది. అందుకనే ఎక్కడ ఏమి ఉన్నా లేకపోయినా పర్టిక్యులర్‌గా మన ఇంట్లో ఇల్లు అండ్ దేవుడి మందిరము చూడగానే అసలు ఎక్కడ లేని టెన్షన్స్ ఉన్నా కూడా వాటన్నిటిని ఒక క్షణం పాటు మర్చిపోయే విధంగా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండేలాగా మనం చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా ఇంటి లేడీస్ అనమాట. నేనైతే ఆ పని చేయడంలో ఎప్పుడైనా ఫస్టే ఉంటా. అండ్ ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఈ ఈ గల్లల్లో చాలా మసి పేరుకుపోయింది చూసారా? ఇలా రబ్ చేస్తూ ఉంటే నల్లటి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేయడానికి మీరు నమ్ముతారో నమ్మరో దాదాపు 1 అవర్ పట్టింది. అంతసేపు మరీ ఎక్కువ నల్లగా మసి ఏం పట్టలేదు. బట్ మూలలో కొంచెం మనం చెయ్యి పెట్టి క్లీన్ చేయడానికి వీల్లేని ఉన్న ప్లేస్‌లో కొద్దిగా టైం తీసుకొని కడగడానికి అంత టైం పట్టిందనమాట. అండ్ దీన్ని కడిగిన తర్వాత జరపడానికి నానా కుస్తీ పట్టాల్సొచ్చిందనమాట. ఇట్లాగా కింద మీద పడి ఎలాగోలా ఒక్కదాన్ని ఒక చేత ఫోను, ఇంకో చేత బాక్స్‌ని జరిపి పక్కన పెట్టేశాను. అండ్ అలాగే పొడి గుడ్డతో మొత్తం తుడిచేసి ఒక 5 నిమిషాల పాటు గాలికి వదిలేస్తే ఏమన్నా చెమ్మలాగా ఉన్నా ఎండిపోతదనమాట. ఒక నెల, 2 నెలలకి ఇట్లా డీప్ క్లీన్ చేసుకుంటే ప్రతిరోజు మెయింటైన్ చేయొచ్చనమాట. పేపర్స్ మారుస్తూ ఏదన్నా నల్లగా అయినా కూడా దాన్ని క్లీన్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీప ప్రమిదలు కూడా చాలా జిడ్డులాగా అయిపోయాయి. అండ్ వీటిని మన పీతాంబరి లేదంటే నిమ్మకాయ, ఉప్పు ఇవన్నీ పెట్టి తోమిన కొద్దిసేపటికి అది గాలి తాకిన తర్వాత మళ్ళీ యథావిధిగా అయిపోతాయనమాట. మహా అంటే ఒక 1 డే ఉంటుంది.
అండ్ అంత పెద్ద ప్రయాసాలు నేనేం పెట్టుకోననమాట. పీతాంబరాలు తీసుకురావడాలు, నిమ్మకాయలు, ఉప్పులు చాలా ఇంత శ్రమ పడకుండా జస్ట్ సింపుల్‌గా నేనైతే ఏం చేశానంటే కొన్ని హాట్ వాటర్ చేసుకుంటా అనమాట. ఇప్పుడు నేను చెప్పింది మీరు ట్రై చేశారనుకోండి, పెద్దగా శ్రమ పడకుండా ఫాస్ట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక ఫింగర్ చూపుడు వేలుతోటే ఇట్లా ఇట్లా రబ్ చేసేస్తుంటే అవి తెల్లగా మెరిసిపోతాయన్నమాట. చూడండి అన్నిటిని నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. చాలా మసిబారిపోయాయి. దాదాపు ఒక 5, 6 డేస్ నుంచి ఇంట్లో పిల్లలు, ఇంటి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాటిని పెద్దగా క్లీన్ చేసి పెట్టే అంత ఓపిక వాళ్ళకుండదు. జస్ట్ ఒత్తులు మార్చామా, దీపారాధన చేశామా అన్నట్టుగా ఉంటది. మనమైతేనేమో కొంచెం నీట్‌గా అదంతా నీట్‌గా చేసుకొని దీపారాధన చేస్తాం కదా! మనకి, పిల్లలకి, వాళ్ళకి ఉన్న తేడా అదనమాట. అండ్ ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు శబరికి నెయ్యి తీసుకెళ్తూ ఉంటారు కదా! అక్కడి నుంచి రివర్స్ వచ్చేటప్పుడు మళ్ళీ నెయ్యి తీసుకొస్తారు. ఆ నెయ్యి అనేది నేను ఈ స్టీల్ బాక్స్‌లో పెట్టి పెడతాననమాట. పిల్లలకి ఎప్పుడన్నా కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి లేదంటే కొంచెం ఒంట్లో బాలేనప్పుడు అందులో నుంచి నెయ్యి కొద్దిగా తీసి పిల్లలకి పెడితే కొంచెం ఉపశమనం ఉన్నట్టుగా అనిపిస్తది నా మనసుకైతే. అండ్ ఇక్కడ నిమ్మకాయని వేడి నీళ్ళలో ఏసాననమాట. ఇట్లా చేస్తే ఏంటి అంటే రసం చాలా వస్తది. చాలామంది ఎండిపోయిన నిమ్మకాయలేస్తారు గానీ, ఒకసారి ఇట్లాగా ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయని గూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేయండి. మనం స్క్వీజ్ చేసినప్పుడు అందులో నుంచి రసం ఎక్కువొస్తదనమాట. ఇట్లా వేడి నీళ్ళలో ఒక 2 టేబుల్ స్పూన్ల సర్ఫేసి ఇందులో నిమ్మకాయ రసాన్ని పిండేసేయండి. ఇంకా చాలండి. ఇందులో ఇంకేమి ఎయ్యాల్సిన పని లేదనమాట. అండ్ కొంచెం మనం రబ్ చేసేటప్పుడు కొద్దిగా ముగ్గు గానివ్వండి, ఇటుక పొడి గానివ్వండి, కొద్దిగా పెట్టి జస్ట్ ఫేస్‌కి పౌడర్ అప్లై చేసుకుంటే ఎట్లా చేసుకుంటామో అట్లా రబ్ చేసిరనుకోండి ఈజీగా పోతదనమాట. ఒక్క 2 నిమిషాల పాటు నానబెట్టాలి ఈ నీళ్ళల్లో. ఇంకా కొంతమంది వేడి నీళ్ళలో ఉడకబెట్టి, తోమి అవన్నీ ఏమీ పని లేదనమాట. జస్ట్ ఇంత సింపుల్‌గా చేసి చూడండి. చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ నిమ్మకాయ నీళ్ళు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు నానిన తర్వాత చూసారా? నేను ఓన్లీ వేలుతో మాత్రమే రబ్ చేస్తూ ఉంటే ఎంత నీట్‌గా పోతుందో అంతే అనమాట. ఒక 10 నిమిషాలు నానిన తర్వాత మీరు వీటిని తోమేశారంటే తళతళ మెరిసిపోతాయన్నమాట. పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా చిన్న స్క్రబ్ దేనితో అన్నా తీసుకొని ఇదే వాటర్‌లో అన్నిటిని రబ్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్‌లో కడిగేసుకుంటే సరిపోతుందనమాట. చూడండి మీ ముందే ఎలా రబ్ చేస్తున్నానో ఈజీగా ఎలా పోతుందో. ఇట్లా అన్నింటిని కడిగేసుకొని తూడ్చాలి. ఫస్ట్ పర్టిక్యులర్‌గా తూడ్చేస్తే వాటిపైన వాటర్ మార్క్స్ ఏం లేకుండా ఉంటాయి. చూడ్డానికి కూడా మంచిగా షైనీగా మెరుస్తూ ఉంటాయన్నమాట. మీరు అలాగే కడిగేసి వదిలేసారనుకోండి, ఎక్కడ నిలిచిపోయిన నీళ్ళు అలాగా ఒక మచ్చలాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక పొడి గుడ్డతో తూడ్చామనుకోండి, క్లీన్ అయ్యేంత వరకు నీట్‌గా కనిపిస్తాయన్నమాట. ఇట్లాగ అన్నిటిని ఒక 1 మంత్‌లీ ఒకసారి నీట్‌గా క్లీన్ చేసుకుంటే చూడ్డానికి గరికెపాటి గారు చెప్పినట్టుగా దేవుడి మందిరం ఎప్పుడు కూడా కళకళలాడిపోతూ ఉంటదనమాట. ఆ వీడియో చూసిన కాంచి నాకు ఒక చిన్న స్మైల్ అనమాట నా ఫేస్ మీద. నిజంగా ఇట్లాంటి విషయాలు గూడా చెప్పేవాళ్ళు ఉండాలి. ఒక్కొక్కసారి మనకి సరేలే చేద్దామని నెగ్లెక్ట్ చేసి వదిలేసినా కూడా అలాంటి మాటలు విన్నప్పుడు అరే! అవును చెయ్యాలి గదా! నిన్న మొన్న చేశాను. ఈరోజు చేయకపోతే ఎలాగా అట్లా చేయాలి. వాళ్ళు గూడా పెద్దవాళ్ళు గూడా చెప్తున్నారు చెయ్యాలి అన్న ఒక ఉత్సాహం వచ్చి ఓపిక లేకపోయినా కూడా తెచ్చుకొని మరీ చేస్తామనమాట. అండ్ నేనైతే ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఈ చిన్న చిన్న దీపాలేంటి అంటే సప్తశనివార వ్రతం చేసినప్పుడు నేను మన ఛానల్‌లో కూడా పోస్ట్ చేశాననమాట. అవి స్టెప్స్‌వి చిన్న మెట్ల లాంటివి చేయించుకున్నాను నేను. వాటి పైన వెలిగించి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే స్వామివారైతే నిజంగా అసలు వెలిగిపోతూ కనిపిస్తారనమాట. అంత అందంగా కనిపిస్తారు స్వామివారు. అండ్ చిన్న దీపం వెలిగిస్తే కాంతి ఎక్కడ లేని వెలుగుని తీసుకొచ్చి పెడతది కదా! చూడటానికి ఒక ఒక 100 ఎల్ఈడీ లైటులు వేసిన రాని ఒక లుక్కు చిన్న దీపం వెలిగిస్తే వస్తది గదా! అట్లా మీకు ఎంతమందికి అనిపిస్తది? అలాగే ఫీల్ అయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈ బాక్స్‌నైతే ఇద్దరు కలిసి పైన పెట్టారనమాట. అది కూడా కింద మీద పడుకుంటూ అంత హెవీగా ఉంది. అండ్ అది స్పేస్ చాలా తక్కువగా ఉంది గాబట్టి అక్కడ ఇద్దరు పట్టకపోయినా గానీ దాన్ని అట్లా పెట్టాల్సొచ్చింది. అండ్ ఇలాగ బాక్స్ మొత్తం పెట్టేసిన తర్వాత స్వామివారికైతే దీపారాధన చేసుకున్నాను. భగవద్గీత శ్లోకాలు చదవకపోయినా కూడా చాగంటి గారు చెప్పినట్టుగా కనీసం ఒక పువ్వు వేసి నమస్కారం పెట్టుకోవాలి. సారీ చాగంటి గారు గాదు పరమాచార్య చెప్పారనమాట. ఇంట్లో భగవద్గీత ఉంది గదా! నువ్వు చదవకపోయినా పర్లేదు. ఒకసారి చూసి స్వామిని మనసులో తలుచుకొని ఒక పువ్వు వేసి దండం పెట్టుకో అని పరమాచార్య చెప్పారనమాట. పరమాచార్య చెప్పారని చెప్పి చాగంటి గారు చెప్పారు గాబట్టి ఫ్లోలో చాగంటి గారు చెప్పారని వచ్చింది.
అండ్ ఏదేమైనప్పటికీ పరమాచార్య, చాగంటి గారు, గరికపాటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా కొంచెం మనము ఇంత మట్టుకైనా పూజలు పునస్కారాలు చేసుకుంటున్నామని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. తెలియనప్పుడు ఏమైనా చేయొచ్చు గానీ, తెలిసిన తర్వాత గూడా మనం అదే దారిలో పోతే మనం చేసిన పూజలకి, మనం విన్న ప్రవచనాలకి అసలు అర్థం అనేది ఉండదనమాట. అండ్ కొన్ని కొన్ని గురువుగారు చెప్పినట్టుగా వింటూ, నాకు చేతనైనన్ని నేను మార్చుకోగలిగినన్ని మార్చుకుంటూ, ఇట్లా డైలీ రొటీన్ అయితే అలా సాగిస్తూ ఉన్నాననమాట. అండ్ ఇలా పూజ అయిపోయిన తర్వాత అట్లు వేశాననమాట. అది కూడా గోధుమ పిండి కొంచెం ఉంది. అండ్ రవ్వ కొద్దిగా ఉందనమాట. ఏ ఒక్కటి అటు ఉప్మా జేయడానికి లేదు, ఇటు చపాతీ జేయడానికి లేదనమాట. మన క్రియేటివిటీ మొత్తం ఇక్కడ ఉపయోగించేసి ఒక అట్లయితే వేశాను. ఇక్కడ గోధుమ పిండి ఒక గ్లాసు అండ్ ఒక రవ్వ ఒక గ్లాస్ ఉంది. క్వాంటిటీ ఇంతే తీసుకోవాలని ఏం లేదు రూల్ అక్కడ. నాకు ఎన్ని ఉన్నాయో అవే తీసుకున్నాననమాట. ఒక గ్లాస్ అదొచ్చింది, ఒక గ్లాస్ ఇదొచ్చింది. అండ్ ఇందులో ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి, దాంతో పాటు కారప్పొడి, ఉప్పు, గరం మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కలిపేసి, చాట్ మసాలా లేకపోతే పుల్లగా ఉండడానికి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండండి. కొంచెం పులుపు తెలియడానికి మాత్రమే. లేదంటే పుల్లటి పెరుగు కలిపినా పర్వాలేదు. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని, ఎంత లూజ్ అంటే మన దోసల బ్యాటర్ కంటే కూడా చాలా లూజ్ ఉండాలనమాట. ఇట్లా చల్లేస్తే అట్లా పడిపోవాలనమాట. అంత లూజ్‌గా ఉండాలి. అండ్ ఇక్కడ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. చూద్దాం ఎలా ఉంటుందో అని. బట్ చాలా బాగొచ్చాయి అసలు. అండ్ మనము పర్టిక్యులర్‌గా అనుకోని ఇది ఇంతే మెజర్ చేయాలి, అది అంతే మెజర్ చేయాలి అని కొలతలు పెట్టుకొని చేసిన వంటలు ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోతాయన్నమాట. అలా కాకుండా ఆహ్, ఉన్నది చేసేద్దాం అనుకోని చేసినవి మాత్రం సూపర్ అంటే సూపర్‌గా వస్తాయి. అట్లాగా కుదిరిన రెసిపీ అనమాట. చాలా బావుంది. అండ్ పిల్లలు మళ్ళీ ఇంకొకసారి కుదిరితే చెయి మమ్మీ అన్నారు. ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ ఓన్లీ టీ గ్లాస్ అంత పిండి, టీ గ్లాస్ అంత రవ్వ వేసి చేశాననమాట. జస్ట్ పిల్లలు ఇద్దరు మటుకు మాత్రమే వచ్చాయి. దీన్ని మీరు ఎంత పలచగా వేసినా కూడా క్రిస్పీగా ఉంటాయనమాట. సాఫ్ట్‌గా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగేలాగా. మళ్ళీ ఇందులో ప్రత్యేకంగా చట్నీలు లేపోతే ఇంకేమన్నా పచ్చళ్ళు లాంటివి తినాల్సిన పని లేకుండా ఉత్తగానే అట్లలాగా తినేసేయొచ్చనమాట. అంత బావుంటాయి. మందంగా వేసినా కూడా అలాగే వస్తాయి. పల్చగా వేసినా కూడా సాఫ్ట్‌గానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ లాస్ట్ ఒక స్టోరీ చెప్తాననమాట. రామాయణంలో జటాయువు సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయువు తన శాయశక్తుల పోరాటం చేసి అమ్మవారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది కదా! అప్పుడు ఆ పోరాటంలో రావణాసురుడు తనకంటే 100 రెట్ల బలం కల్లవాడైనా కూడా జటాయువు తన ప్రయత్నాన్ని ఆపదనమాట. ప్రయత్నం చేసినా గూడా విజయం సాధించకపోతానా, అమ్మవారిని కాపాడకపోతానా అన్న ఒక నమ్మకంతోటి రావణాసురుడి పైన యుద్ధానికెళ్తుంది. అంటే పోరాడడానికి వెళ్తుంది. తనకి లాస్ట్ ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేసిన తర్వాత 2 రెక్కల్ని నరికేస్తే అప్పుడు జటాయువు కింద పడిపోతుంది. శ్రీరామచంద్రమూర్తి వచ్చినప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తదనమాట. ఏంటి అంటే ఏదైనా మన శాయశక్తుల అయ్యేంత వరకు ప్రయత్నించాలి. తర్వాత ఫలితం అనేది దైవ నిర్ణయం. అది ఏ విషయంలోనైనా సరే, మనం చేసే ఏ పనిలోనైనా సరే, మనం ఎంతవరకు ఎఫర్ట్ పెట్టి ఆ పనిని చేస్తామో అప్పటి వరకు మనం చెయ్యాలనమాట. ఫస్ట్ మన పైన మనకి నమ్మకం ఉండి మనం ఆ పనిని చేస్తూ ఉండాలి. ఒకరిని నమ్ముకొని ఏ పని చేయొద్దు. నిజం చెప్పాలంటే నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలైనయి అని మన తెలంగాణలో ఒక సామెత ఉంటది కదా! అట్లా ఒకరిని నమ్ముకొని మన జీవితాన్ని మాత్రం అస్సలు ముందుకు తీసుకెళ్ళలేము. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ పైన వచ్చే ఫలితాన్ని దైవానికి వదిలేసి మన పని మనం చేస్తూ ఉండాలనమాట. గివ్ అప్ ఇవ్వకుండా సాగిపోతూ ఉండాలి. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఎప్పటినుంచో పెద్దవాళ్ళు చెప్తున్న మాటనమాట. లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్‌లో ఏ విషయం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.